ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ ఫాస్టింగ్ జరగాలంటే, విజయవంతంగా ఒక ఉపవాసాన్ని ఆరంభించి పూర్తి చేయాలంటే ఉపవాసం గురించి ఎక్కువగా వింటూ ఉండాలి. ఉపవాసం ఉండి ఏమండి భోజనం గురించి ఆలోచిస్తూ, భోజనం గురించి ఏమండి ఎక్కువగా మనం చూస్తూ వాటి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం శోధించబడతాం. సో కనుక మనము ఆలోచించని దాని విషయంలో మనం శోధించబడం. సో మనకు శక్తి, మనకు బలము కావాలంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారానే వస్తుంది. సో కనుక అందుకే మార్నింగ్ ప్రేయర్ ఎవరు కూడా దయచేసి మిస్ కావద్దండి. మరి ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, నేను ఉపవాసం ఉన్నాను ఏమి తినడం లేదు అన్న దానికంటే కూడా మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా దృష్టి సారించవలసింది యేసయ్యతో నేను గడపాలి, యేసయ్యతో గడపాలి. ఫస్ట్ థింగ్ యేసయ్యతో 4 గంటలన్నా గడిపావా లేదా, అది ముఖ్యం. తర్వాత ఫుడ్ నెంబర్ 1 కాదు, యేసయ్యతో గడపడం. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది భోజనం లేక ఫోర్స్డ్ ఫాస్టింగ్ ఉంటున్నారు. ఫోర్స్డ్ అంటే ఇంకా తప్పదన్నమాట, ఇంకా వాళ్ళకి అంటే ఇంకా తప్పని పరిస్థితిలో వాళ్ళకి తిండి లేదు కాబట్టి వారు అలా తినలేకుండా ఉన్నారు. సో వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నట్లే కదా. మరి వారు ఫాస్టింగ్ ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు బలపడలేదు? సో ఆ ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ తేడా ఏంటి? వాళ్ళు తినని దానికి మనం తినని దానికి ఏంటి తేడా అంటే, తేడా అంతా కూడా దేవునితో గడిపేదాన్ని బట్టే ఉంటుంది, దేవునితో గడిపేదాన్ని బట్టి ఉంటుంది. ఉపవాస దీక్షలో ఉపవాసం ఉన్నప్పుడు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే తినకుండా ఉండడం కాదు, దేవునితో గడపడం అన్నటువంటిది. అంటే మంచి ఫలితాలను మనం అనుభవించాలంటే, వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకు జనవరిలోనే? కొంతమంది డిసెంబర్లో చేస్తారు, కొంతమంది జనవరిలో చేస్తారు. ఎందుకు జనవరిలోనే అంటే గుర్తుపెట్టుకోండి, మన పూర్వీకులు ఉదాహరణకు ఒక మాట చెప్తే, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో వారు ఉపవాసం ఉండి దేవునిని సేవిస్తున్నారు. దేవుని సేవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను ఏ పని కొరకు సౌలును బర్నబాను నేను పిలిచానో ఆ పని కొరకు వారిని ప్రత్యేకించండి అన్నాడు. సో అప్పుడు అక్కడున్నటువంటి కొద్ది మందికి ఆ దేవుని యొక్క స్వరము అర్థమై వారు ఏం చేస్తారంటే, సరే పౌలును బర్నబాను సపరేట్ చేద్దామని చెప్పి బైబిల్లో వ్రాయబడి ఉంటుంది, వారు ఉపవాసముండి వారిని పంపించారు. అంటే ఉపవాసముండి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నారు. ఒక నూతన ఆరంభం సౌలు బర్నబా జీవితంలో ఉన్నప్పుడు కూడా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని పంపించారు. ఒకటి. రెండవది, ఉపవాసం మనం ఎందుకు ఉండాలి అంటే దేవునికి మనం తెలియజేయాలి, ప్రభువా నా కడుపు కంటే నీవే నాకు ముఖ్యం, నా భోజనం కంటే నీవే నాకు ముఖ్యం. సంవత్సరంలో మొదటి మాసంలో ఒక 3 వారాలు, 3 సంఖ్యకు బైబిల్లో ప్రాముఖ్యత ఉంది. 3 నిమిషాలు, 3 గంటలు, 3 రోజులు, 3 వారాలు, 3 సంవత్సరాలు, 3కు చాలా ప్రాముఖ్యత ఉంది. 3 వారాలు అంటే 21 రోజులైనా, 20 రోజులు చేయకూడదు అంటే చేయొచ్చు, 22 రోజులు చేయకూడదు చేయొచ్చు, 41 రోజులు చేయకూడదు చేయొచ్చు, 39 చేయొచ్చు. ఒక క్రమం అంతే, ఇదేమి రూల్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ రూల్, దిస్ ఇస్ నాట్ ఎ డాక్ట్రైన్. ఇది సిద్ధాంతం కాదు, ఇది ఒక రూల్ కాదు, ఒక క్రమం అంతే. సో 3 వారాలు మొదటి నెలలో మనం గడిపినప్పుడు దేవునికి ఏం చెప్తామంటే, ప్రభువా నీవే నాకు ముఖ్యమయ్యా, నా ఆహారం కంటే నీవే నాకు ముఖ్యం, నీ చిత్తమే నాకు ముఖ్యం. ఈ సంవత్సరం అంతా కూడా నాకు మేలు జరగాలి, నేను సిద్ధపడుటకు, నీ స్వరం వినుటకు, సంవత్సరం అంతటి కొరకు నేను మీ యొక్క చిత్తాన్ని గ్రహించుటకు నేను మీ యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండాలనుకుంటున్నానయ్యా అని దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడమే. సో జనవరి మాసంలో, సో ఈ ఉపవాస సవాలులో నేను ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, కాల్ ఏంటంటే, సాక్రిఫైస్ నౌ అండ్ సెలబ్రేట్ త్రూ అవుట్ ద ఇయర్. ఇప్పుడు త్యాగం చేయి.
మిగిలిన నెలలన్నీ కూడా ఆనందించు. హల్లెలూయా. దేర్ ఈస్ అ రివార్డ్ దట్ ఈస్ వెయిటింగ్ ఫార్ ద పీపుల్ హూ ఫాస్ట్. ఉపవాసం ఉండే వారి కొరకు మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి దేవుని దగ్గర. ఉపవాసం ఉండే వారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, ఉపవాసం ఉండే వారికి మాత్రమే కొన్ని బహుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వారు టెస్టులు అనౌన్స్ చేస్తూ ఉంటారు, పరీక్షలు అప్లై చేసుకోవాలి, పోయి రాయాలి. అప్లై చేసుకోకుండా ఉంటే ఏమి రిజల్ట్స్ ఏం రావు, ఫలితాలు రావు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రెస్పాండ్ ఇన్ అ రైట్ వే. సో జనవరి మాసం అంటే మొదటి మాసంలో ప్రభువా, యు ఆర్ ద ఫస్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీవే ప్రథమము, నీవే ముఖ్యం అని దేవునికి తెలియజేస్తున్నాము. రెండవదిగా సంవత్సరం అంతటి కొరకు సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి సిక్ త్రూ అవుట్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం అంతా మీరు అనారోగ్య పాలు కాకూడదని మీరు కోరుకుంటున్నారా? ఉండండి, ఉపవాసం ఉండండి. హల్లెలూయా. మీరు కావాలంటే ఎవరైనా ఇప్పుడు ఈరోజు 5 గంటలకు, ఈరోజు మార్నింగ్ 5 గంటలకు క్లోజ్ అయిపోయింది అనమాట, అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయి. ఎవరైనా ఉపవాసం కావాలంటే మీరు వండుకోవచ్చు, కానీ ఇంకా మీరు ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు పరీక్షలు. అఫీషియల్గా అయితే లేదు, నో. ఈ సీజన్లో అయితే అఫీషియల్గా అయితే నో ఎంట్రీ టు ఎనీ పర్సన్. సో మీరు ఏమైనా మేము కూడా ఉంటాం సార్ అంటే మీరు ఎవరైనా ఉండొచ్చు, నన్ను కలుపుకోండి అంటే ఇప్పుడు రాదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు అవకాశం లేదు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దేవుడు చెప్పినప్పుడు మరలా చేద్దాం. టు ఆల్ దిస్ ప్రెషియస్ పీపుల్, 24 persons హూ రెస్పాండెడ్, 24 మంది ఎవరు స్పందించారు వారందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు స్పందించారు కనుక, సరైన విధానంలో మీరు కోఆపరేట్ చేస్తే దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానాలు మీ ఒడిలోనికి దేవుడు వేయబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు పోర్ అవుట్ స్పెషల్ బ్లెస్సింగ్స్. యూ విల్ రియల్లీ థ్యాంక్ మీ. మీరు ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారు. ఈ యొక్క ఉపవాసంలోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు మీరు ఖచ్చితంగా చెబుతారు. ఒక్కరు ఉపవాసం ఉండడం చాలా కష్టం అండి. అయితే గుంపుగా ఉపవాసం ఉన్నప్పుడు బలం ఎక్కువ అవుతుంది, సులభంగా మనం ఉండగలం. ప్రతిరోజు మిమ్మల్ని రేపేదానికి, ప్రేరేపించేదానికి దేవుడు నన్ను పెట్టాడు. సో కనుక నేను ఉంటున్నాను ఉపవాసం, మీరు ఉంటున్నారు. మనం అందరం కలిసి ఉపవాసం ఉండబోతున్నాం. ఈ ఉపవాసంలో ఏమేమి దేవుడు చేయబోతున్నాడు కూడా మనం చూడబోతున్నాం. 1 సమూయేలు 7వ అధ్యాయం, అది మనకు మూల వాక్యమై ఉంటున్నది. సో ఈ యొక్క 21 రోజులో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి నేను మీకు ఉపవాసం విషయంలో వివరించబోతున్నాను. సో శ్రద్ధగా ఆలకించి మీరందరూ కూడా దీవించబడాలని మనవి చేస్తున్నాను. సో ఉదయకాలం 5 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఏం తీసుకోవద్దండి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పిన ప్రకారం మీరు చేయండి. 2 చపాతీలే కాదు, 2 చపాతీల బదులు 2 దోశలైనా తినచ్చు, 2 ఇడ్లీలైనా తినచ్చు. అంటే ఇక్కడ పాయింట్ అంతా ఏంటంటే లెస్ క్వాంటిటీ, తక్కువ మోతాదు. నెంబర్ 1 తక్కువ మోతాదు. నెంబర్ 2 మన దృష్టి భోజనం మీద ఉండకూడదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, దానికి ఎక్కువ స్థానం మన మనసులో ఇవ్వకూడదు. దట్ ఈస్ మై పాయింట్. 6 ఇడ్లీ తినచ్చా, 2 ఇడ్లీ తినచ్చా, 3:30 తినచ్చా, ఇది కాదు పాయింట్ అంతా ఏంటంటే 4 గంటలు గడిపావా లేదా, ఏం విన్నావు, దేవుడు ఏమైనా చెప్పాడా లేదా, నోట్ చేసి పెట్టుకో, డైరీ రెడీగా పెట్టుకో, పెన్ను రెడీ పెట్టుకో, పుస్తకం రెడీగా పెట్టుకో. దేవుడు ఏం చెప్తాడో సిద్ధంగా ఉండు. బీ ప్రిపేర్డ్. ఈ 21 రోజుల్లో దేవుడు నీతో ఏం మాట్లాడతాడు. సో ప్రతిరోజు ఒక 4 గంటలు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడపబోతున్నప్పుడు ఖచ్చితంగా దేవునితో మాట్లాడబోతున్నాడు, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడబోతున్నాడు. అవన్నీ నోట్ చేసుకునే దానికి సిద్ధంగా ఉండు. ఈ సంవత్సరం కొరకైనటువంటి సిద్ధపాటు యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. పని లేకున్నాడా ఆయన? ఏమన్నా ఏసేలాగా జీవించాలని పాడతారు, కానీ ఏసేలాగా ఉపవాసం మాత్రం ఉండేదానికి మాత్రం ససే మీరు ఒప్పుకోరు. ఎందుకుంటారు చాలామంది ఉపవాసం అంటే తమ కడుపులకు తాము దాసులు అయ్యారు. దే హ్యావ్ బికమ్ ద స్లేవ్స్ ఆఫ్ దేర్ బెల్లీ. వారి కడుపుకు, వారి నాలుకకు వారు దాసులు అయిపోయారు, కానీ ఉపవాసం ఉండేదానికి ముందుకు రారు.
సో అయితే మీరందరూ కూడా ఉపవాసం ఉండేదానికి మీరు ధైర్యం చేశారు. ఒక అడుగు మీరు ముందుకు వేశారు. మీరు ఒక అడుగు ముందుకు వేశారు కనుక యేసయ్య 100 అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని చేరుకొని మీకు బహుమానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సో నిన్నటి దినం ప్రారంభించాను, ఉపవాసం గురించి ధ్యానించడం. నిన్నటి దినం ప్రారంభించాను. మనం చూసాం, దేవుడు ఆదాముకు అధికారాన్ని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నేను ఏమేమి సృష్టించానో వాటన్నిటిని ఏలు అన్నాడు, నిన్ను కూడా నీవు ఏలుకో అన్నాడు. అయితే ఆదాము హవ్వలు ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నారు. ఏ తప్పు చేయడం వలన పోగొట్టుకున్నారు? ఎక్కడ అవిధేయతను చూపారు? ఎక్కడ దేవునికి లొంగలేదు అంటే తినే విషయంలో. దిస్ ఈస్ ద ఒరిజినల్ సిన్. ఒరిజినల్ సిన్, నాట్ obeying what God told them concerning eating. తినే విషయంలో లోబడలేదు గనుక అధికారాన్ని పోగొట్టుకున్నారు, స్థానాన్ని పోగొట్టుకున్నారు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. ఏదేను తోటలోంచి తరుమబడ్డారు వారు. దేవుడు వారిని దీవించాడు. రెండవదిగా దేవుడు వారికి సూచనలు ఇచ్చాడు. ఏ సూచనలు ఇచ్చాడు? ఏవి తినాలో ఏవి తినకూడదో. చూసారా ఎంత ప్రాముఖ్యమో? నిజంగా ఈ భూమి మీద నువ్వు ఏలాలి అంటే ఏవి తినాలో నువ్వు తెలుసుకోవాలి, ఏవి తినకూడదో నువ్వు తెలుసుకోవాలి, ఎప్పుడు తినాలో నువ్వు తెలుసుకోవాలి, ఎప్పుడు తినకూడదో నువ్వు తెలుసుకోవాలి. ఉపవాసం ఉండమని ప్రేరేపించే దేవుడే ఏమంటాడు తెలుసా? మీరు కడుపారా తిని తృప్తి నొంది అంటాడు. యాజకులను క్రొవ్వు చేత తృప్తి పరిచేదను అంటాడు. వారికి ఇష్టమైనంత మట్టుకు, కావలసినంత మట్టుకు, తృప్తిగా భుజించేంత వరకు వారికి వడ్డించాడంట. డోంట్ థింక్ దట్ గాడ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ యువర్ అపెటైట్. ఆకలిని పెట్టింది ఎవరండి? ఆయనే. ఆకలిని పెట్టింది ఆయనే, రుచిని పెట్టింది ఆయనే. ఒక ఆహారాన్ని తిని ఆస్వాదించే ఆ యొక్క కృపను కూడా ఆయనే ఇచ్చాడండి. కరోనా వచ్చినప్పుడు వాసన పోతుంది, రుచి పోతుంది. జ్వరం వచ్చినప్పుడు రుచి పోతుంది కదా. రుచి పోతే అసలు ఏమైనా తినగలమా? రుచిని ఎవరు పెట్టాడు? దేవుడే పెట్టాడు. అయితే ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నాడు. సో ఇంపార్టెంట్ థింగ్, ఏవి తినాలో తెలియాలి, ఏవి తినకూడదో తెలియాలి, ఎప్పుడు తినాలో తెలియాలి, ఎప్పుడు తినకూడదో తెలియాలి. ఈ 21 రోజులు తిండిని పక్కన పెట్టేసేయాలి, తిండిని టోటల్గా ఇగ్నోర్ చేయాలి. ఈ 21 రోజులు ఇది సీజన్. ఇది ఇప్పుడు చాలామంది ఈ 21 రోజుల్లో బిర్యానీలు తినుకుంటూ కూర్చుంటారు. వాళ్ళని వదిలేసేయండి, అది వేరే బ్యాచ్. అది ఈ 21 రోజులు తమ కడుపులకు తమ దాసులే కూర్చుంటారు. యూ జస్ట్ లీవ్ దెమ్. ఆదాము హవ్వలు అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని తినడం ద్వారా పోగొట్టుకున్నారు. ఏషావు గురించి మనం చూసాం. ఏషావు తినడం వలన ఏమండి ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఏషావు యొక్క పాపం ఎక్కడ ఆరంభమైందంటే తిండి దగ్గర ఆరంభమైంది. మనం చూసాం కదా హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక. అక్కడికి వద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఆపేసాం నిన్న. ఇక్కడ నుంచి మనం హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12-14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను, తర్వాత వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు నరహత్య మొదటి పాపం కాదు. మర్డర్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ సిన్. నరహత్య మొదటి పాపం కాదు. కయ్యను హేబెలును చంపేశాడు, అది మొదటి పాపం కాదు. మొదటి పాపం ఎక్కడ పాపం ఆరంభమైందంటే తినడం దగ్గరే ఆరంభమైంది పాపం. ఇక్కడ ఇనీషియల్గా ఏషావు వ్యభిచారి కాదు. ఏషావు యొక్క మొదటి పాపము వ్యభిచారం కాదు. మొదటి పాపము ఏంటో తెలుసా?
తిండిపోతుతనమే. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కునే వదిలేశాడంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తన కడుపు కోసం అమ్మేసుకున్నాడు. కాబట్టి ఎవరయ్యా భ్రష్టుడు? ఇక్కడ వ్యభిచారిని భ్రష్టుడు అనడం లేదు, వ్యభిచారి నెక్స్ట్ స్టేజ్ వచ్చిందనమాట. వ్యభిచారి ఎందుకు అయ్యాడరా అంటే ఏమండి, తిండి దగ్గర డిసిప్లిన్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ వ్యభిచారి అయ్యాడు. శరీరానికి 2 కోరికలు ఉన్నాయి. ఒకటి ఆహారము, రెండవది లైంగిక వాంఛలు కూడా సెక్షువల్ డిజైర్స్ అంట. వీటిని కూడా ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. ఆకలి ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. అదే ఆకలి బాడీ కూడా ఉంటుంది. సో ఈ కడుపును కంట్రోల్ చేసుకోలేని వాడు ఆ ఆకలిని కూడా కంట్రోల్ చేసుకోలేడు. అది చెబుతున్నాడు ఇక్కడ. ఏశావు తన కడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు కాబట్టి తర్వాత ఏమైపోయాడంట? వ్యభిచారి అయిపోయాడు. నరహత్య ఎప్పుడు ఆరంభమైంది? నరహత్యకు ఆరంభం ఏమిటంటే తినకూడనిది తిన్నాడు గనక. ఉపవాసం ఉంటే అపవాది వచ్చినప్పుడు, అవ్వను శోధించినప్పుడు ఉపవాసం ఉంటే, ఈ విషయంలో దేవుడు ఉపవాసం ఉండమన్నాడు, మాకు ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు చెప్పి దాన్ని వదిలేసింటే అయిపోయింది, అది సమస్య ఉండేది కాదు. సో ఇక్కడ ఏశావు కృపను కోల్పోయాడు. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ను ఎందుకులే బా అని అనుకున్నాడు. పెద్దగా విలువను చూపలేదు. విలువ చూపలేదు. నేను చచ్చిపోతుంటే జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అన్నాడు. అంటే జ్యేష్ఠత్వ హక్కు ద్వారా దీర్ఘాయువుతో జీవించచ్చని మనవాడికి తెలియలేదు. జ్యేష్ఠత్వపు హక్కును బట్టి దేవుని నుంచి 2 ఆశీర్వాదాన్ని పొందుకుంటానన్న జ్ఞానము లేదు గనక ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి వాడు ఒక పూట సుఖాన్ని కొరకు ఆశీర్వాదాలను కూడా అమ్ముకుంటాడు. ఆత్మీయ ఆశీర్వాదాలను కూడా అమ్ముకుంటాడు. తన శరీరాన్ని కూడా అమ్ముకుంటాడు. దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీ శరీరాన్ని భద్రపరచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రణాళికను నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటే నీ శరీరాన్ని భద్రపరచడం నువ్వు నేర్చుకోవాలి. తినడంతోనే ఆరంభమైంది. తినడంతో మనం అనుకుంటాం తినే దగ్గర అవిధేయత చూపితే ఏమవుతుంది అనుకుంటాం, కానీ స్టార్టింగ్ పాయింట్ అదే. ఇట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్, ఇట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఈ సీజన్లో 21 రోజులు నువ్వు ఉపవాసం ఉండడం వలన నీవు అనేక శోధనలను నువ్వు తప్పించుకొని పోతున్నావు. హల్లెలూయా. యూ విల్ బి ప్రొటెక్టెడ్. సో నిన్నటి దిన నేను చెప్పాను కదా, ఏశావు 1 రోజు ఉపవాసం ఉండింటే జీవితకాలం అంతా ఆనందించినవాడు. ఉపవాసం ఉండవలసిన టైంలో ఏశావు తిన్నాడు, యాకోబు తినలేదు. సాక్రిఫైస్ నౌ అండ్ సెలబ్రేట్ ఫర్ ఎవర్. ఈ 21 రోజుల్లో మీరు తినకుంటే మీరు ఆనందించబోతున్నారు. హల్లెలూయా. మీరు ఆనందించబోతున్నారు. సో కృపను కోల్పోయాడు. దేన్ని బట్టి కృపను కోల్పోయాడు? ఏమండి, తినకూడని సమయంలో తిన్నాడు. ప్లస్ ఆశీర్వాదాన్ని పెద్దగా ఏమవుతుందిలే రిజెక్ట్ చేశాడు. హీ రిజెక్టెడ్ గాడ్స్ రివార్డ్. దేవుడిచ్చే బహుమానాన్ని తృణీకరించాడు కనుక దేవుడు అన్నాడు, నేను కూడా నేను తృణీకరిస్తాను అన్నాడు. తర్వాత రోజు నుంచి ఉపవాసం మొదలుపెట్టాడు. ఉపవాసం మొదలుపెట్టాడు. 17వ వచనం చూడండి. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆశీర్వాదం కావాలనుకున్నాడు. పరీక్ష అయిపోయిన తర్వాత నేను పరీక్ష రాస్తానంటే ఎట్లా? పరీక్ష అయిపోయిన తర్వాత ఆశీర్వాదము అది పరీక్ష సమయం అని మనోడికి తెలియలేదు. ఆ పరీక్షలో పాస్ అయింటే ఆనందించినవాడు, పాస్ కాలేదు వదిలేసుకున్నాడు కదా. ఇంటర్మీడియట్ వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఎంత డిసిప్లిన్గా చదువుకుంటారో, ఎంత శ్రద్ధగా చదువుకుంటారో వారు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు. అలా కాక ఇంటర్మీడియట్ వరకు విచ్చలవిడిగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ
ఏమంటే స్నేహితులతో తిరుక్కుంటూ సినిమాలకు షికార్లకు పబ్బులకు తిరుక్కుంటూ చదువును నిర్లక్ష్యం చేస్తే ఏమంటే తర్వాత ఏమవుతుంది? తర్వాత భవిష్యత్ అంతా, జీవితకాలం అంతా ఏడవలసిందే. కానీ ఆ టైంలో సాక్రిఫైస్ చేస్తే నేను 10వ తరగతి నుంచి నాకు ఏవేవి ఇష్టమో అన్నీ వదిలేసా. 10వ తరగతి నుంచి క్రికెట్ అంటే పిచ్చి, నాకు క్రికెట్ వదిలేసా. సినిమాలంటే పిచ్చి వదిలేసా. 10వ తరగతి నుంచి వదిలేసా. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు ఎంత శ్రద్ధగా అంటే అంత శ్రద్ధగా నేను చదివాను. 10థ్లో అంత చదవలేదు కానీ ఇంటర్లో బాగా చదివాను. తర్వాత ఎంట్రన్స్ వరకు నేను సిద్ధపడ్డాను. అందరూ తిరుక్కుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు, క్రికెట్కి వెళ్తూ ఉంటారు, సినిమాలకు వెళ్తూ ఉంటారు, షికార్లకు వెళ్తుంటారు, స్నేహితులతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు, ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటారు. కానీ నన్ను ఐసోలేట్ చేసుకున్నాను. నేను ఆ సంవత్సరం నాకు మంచి భవిష్యత్తు కావాలి అని. ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే తమ జీవితాన్ని నిజంగా సాక్రిఫైస్ చేస్తారో, చదువు కొరకు ప్రత్యేకించుకుంటారో, వారు మంచి భవిష్యత్తు కలిగి వారు ఉంటారు. ఆ టైం మళ్ళీ రాదు, ఆ సమయము మళ్ళీ రాదు. ఏషావు అంట తర్వాత ఆశీర్వాదం పరీక్షలు అయిపోయిన తర్వాత ఆశీర్వాదం పొందుకోరాడంట. 10th క్లాస్లో నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారిని చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. అప్పుడు బాగా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నేను అప్పుడు స్ట్రగుల్ అయ్యాను, ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను. నేను ఆశీర్వాదం కావాలనుకున్నాడు, పొందగోరి కన్నీళ్ళు విడిచాడంట, జాగ్రత్తగా వెతకాడంట, దొరకలేదంట. ఆదాము హవ్వలు తినకూడనివి తినే విషయంలో అవిధేయతను చూపి ఆధిపత్యాన్ని, అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఏషావు తినే విషయంలో అవిధేయత చూపి దేవుని ఆశీర్వాదాన్ని లక్ష్య పెట్టక తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును ఆయన పోగొట్టుకున్నాడు. సంసోను గురించి కూడా ఆలోచిస్తే, సంసోను కూడా తినకూడనిది తిన్నాడు. నాజరైట్ అన్నమాట. నాజీరు చేయబడినటువంటి వాడు సంసోను. నాజీరు చేయబడిన వాడంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు. నాజీరు చేయబడినటువంటి వాడు చచ్చిపోయినవి ఏవి కూడా తినకూడదు, చచ్చిపోయిన వాటిని ముట్టకూడదు, తినకూడదు. సింహాన్ని చంపాడు దేవుడిచ్చిన బలంతో. ఆ సింహం దగ్గర తేనెటీగలు వచ్చేసి తేనె పెడితే ఆ చచ్చిపోయిన సింహము దగ్గర తేనె తీసుకొని తిన్నాడండి. వీ షుడ్ నాట్ ఈట్ డెడ్ థింగ్స్. మనం అనుకుంటాం తింటే ఏమవుతుందిలే అని అనుకుంటాం. అసలు స్టార్టింగ్ సిన్నే కదా అది. సీరియస్ ఇష్యూ తినడం, తినకపోవడం. నేను చెప్తుంటాను కదా, ఈనాడు మనం అనుకునే పాపాలన్నిటికంటే ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారంటే తిండి వల్ల చనిపోతున్నారు. పాపం వలన కాదు, తిండి వలన ఎక్కువ చనిపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే ఈ మరణం కాదు, అంటే ఇట్స్ అ సపరేషన్ ఫ్రమ్ గాడ్, అంతే. దేవుడి నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేకపోయే స్థితి అన్నమాట అది. సరైన ఆహారపు అలవాట్లు లేక చాలామంది చనిపోతున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఉపవాసం ఉందాం, ఆధిపత్యాన్ని, అధికారాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగిద్దాం. ఉపవాసం ఉందాం. జ్యేష్ఠత్వ హక్కు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చేశారు. ఆ జ్యేష్ఠత్వ హక్కును ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి యెహోవా ఆశీర్వాదం అయితేనేమి, ఏ మీకు కోరికలు ఉన్నాయో, ఏ హృదయవాంఛలు ఉన్నాయో, ఏ ఛాలెంజెస్ ఉన్నాయో అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ప్రభు ఇటువంటి 1 daysలో ఇవి సాల్వ్ అయిపోవాలి, ఇటువంటి 1 daysలో పరిష్కారాలు రావాలి, ఇటువంటి 1 daysలో ఖచ్చితంగా ఒక షిఫ్ట్ అన్నటువంటిది జరగాలయ్యా. దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉంది, యెహోవాకు అనుకూలమైన ఉపవాసం, యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసం. సో కాబట్టి ఆయనకు అనుకూలమైనటువంటి ఉపవాసం మనం చేద్దాం. ఏవి తినాలో తినకూడదు అనే దాన్ని ప్రక్కన పెట్టి దేవునితో గడుపుదాం. మనం ముఖ్యంగా ఏషావు తినకూడని సమయంలో తిన్నాడు. తర్వాత ఎంత ఉపవాసాలు ఉన్నా కూడా ఆ బ్లెస్సింగ్ పొందుకోలేకుండా పోయాడు. సంసోను తినకూడనిది తిన్నాడు కాబట్టి సంసోను జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. చివరికి సాధించాడు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎంత స్ట్రగుల్,
ఎంత ఘోరం, ఎంత అవమానం కదా. ఏషవు మొదట భ్రష్టుడు, తర్వాత వ్యభిచారి. మొదట భ్రష్టుడు, తర్వాత వ్యభిచారి. అందుకే తిండి దగ్గర కంట్రోల్ చేసుకోలేని వారు తమ యొక్క శరీర కోరికలను కూడా కంట్రోల్ చేసుకోలేరు. అందుకే ఉపవాసం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. స్త్రీలకు కానీ పురుషులకు కానీ మీ కడుపును, మీ నాలుకను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ శరీరంలో పుట్టే కోరికలను కూడా, శరీరేచ్ఛలను కూడా మీరు స్వాధీనం చేసుకోగలరు, మీరు కంట్రోల్ చేసుకోగలరు. హెచ్చుకల్ గ్రంథం 36:26 అనుకుంటాను. సొదొమ గొమొర్రా యొక్క పాపము మొట్టమొదటిగా లైంగిక పాపం కాదు, మొట్టమొదటిగా ఆహార సమృద్ధి అంట. బాగా గుర్తుపెట్టుకోండి, సమృద్ధిగా తిండి మీకు దొరుకుతుందంటే ఒక అపాయకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. సమృద్ధిగా తిండి దొరుకుతుంది, 3 పూట్ల కావలసినంత తిండి దొరుకుతుందంటే మాత్రం నువ్వు అపాయకరమైన స్థితిలో ఉన్నావు. ఎందుకంటే మెల్లగా అట్లే నువ్వు ట్రాప్లోకి వెళ్ళిపోతావు, సాతాను ఉచ్చులోకి వెళ్ళిపోతావు, దేవుని యొక్క ప్రణాళిక నుంచి పూర్తిగా తప్పిపోతావు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి భయపడే ఒక ఆయన అన్నాడు, ప్రభు కడుపు నిండా నాకు ఆహారం ఇవ్వద్దు ప్రభు అన్నాడు. దానికి భయపడే. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఈజ్ రైట్, నీ ఆలోచన విధానం సరిగా ఉంటే నీకు ఎంత ఆహారం సమృద్ధి ఉన్నా కూడా, ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఉపవాసం ఉండడం గొప్ప విషయం అండి. అది సాక్రిఫైస్, అది ఒక త్యాగం. ప్రభు అన్నాడు కదా, నీవు ఉపవాసం ఉండినప్పుడు లోకానికంతా నువ్వేం చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ తలను అంటుకో, నీట్గా ఉండు, ఫ్రెష్గా ఉండు, ఉపవాసం ఉన్నట్టు కూడా వేరే వాళ్ళకి తెలియకూడదు. అప్పుడు పరలోకముందున్నటువంటి తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బాహటంగా బహుమానం ఇస్తాడు. ఫాస్టింగ్ ఇస్ ఎ ప్రైవేట్ డిసిప్లిన్ విచ్ విల్ గెట్ అ పబ్లిక్ రివార్డ్. హల్లెలూయా. ఇట్స్ అ ప్రైవేట్ డిసిప్లిన్. అంటే వ్యక్తిగతంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా మనము పాటించే ఒక క్రమం. కానీ దానికి వచ్చే బహుమానాలు పబ్లిక్గా వస్తాయి. బహిరంగ బహుమానాలు తీసుకొని వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇలా చెప్తారు, ఇలా అనౌన్స్ చేయకూడదు, 21 రోజుల ఉపవాసము, 40 రోజుల ఉపవాసం, 50 రోజుల ఉపవాసం, ఇలా అనౌన్స్ చేయకూడదని కొంతమంది కొంచెం అతిగా ఆలోచించేవారు. ఏమండి వీరు సూపర్ స్పిరిచువల్ పీపుల్ అంటారనమాట. వీళ్ళు విమర్శిస్తారు దాన్ని. సో ఎంతవరకు అలా చెప్పుకోవచ్చు, ఎంతవరకు అలా మనం చెప్పుకోవచ్చు అంటే, మనం బయటికి తెలియజేస్తున్నామంటే ఎందుకు తెలియజేస్తున్నాం అనేది కీలకమైన విషయం. ద హార్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, ద యాటిట్యూడ్ వై యు ఆర్ అనౌన్సింగ్. నువ్వు ఎందుకు అనౌన్స్ చేస్తున్నావు? మేమెంత గొప్పనో చూడండి అనే దానికి చేస్తే అది ఖచ్చితంగా తప్పే, దానికి ఎటువంటి రివార్డు దేవుడి నుంచి రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం చేశాడు, ఆ రహస్యంగా ఉంచలేదు కదా. యేసు ప్రభు చెప్పింటేనే కదా వారు రాశారు. బైబిల్లో చాలామంది ఉపవాసం ఉన్నారు, వారి ఉపవాసం గురించి పరిశుద్ధాత్ముడు చెప్తేనే కదా వారు రాశారు. సో తెలియడం అన్నటువంటిది, ఇతరులకు తెలియజేయడం అన్నటువంటిది తప్పు కాదు. ఇతరులకు మనము ఎందుకు తెలియజేస్తున్నాం అన్నటువంటిది మెయిన్ విషయం. నీ హృదయం సరిగా ఉండి ప్రపంచానికంతా నువ్వు ప్రకటించవచ్చు, నేను ఉపవాసం ఉండబోతున్నానని. నీ హృదయం సరిగా ఉంటే. సో నేను 21 days ఉపవాసం ఛాలెంజ్ అని ఎందుకు పెట్టాను తెలుసా? నేను గ్రేట్ అని పెట్టలేదు. ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. గెలువు, నీ కడుపును గెలువు, నీ నాలుకను గెలువు అంటున్నాడు, నిన్ను నువ్వు గెలువు అంటున్నాడు. సవాల్ చేస్తున్నాడు ప్రభు, నువ్వు ఎంత శక్తివంతుడు చూపించు, సవాల్ చేస్తున్నాడు ప్రభు. సో కనుక ఇది ఏదో గ్రేట్గా డంబంగా నేను ఇది పెట్టలేదన్నమాట. సో కాబట్టి మై హార్ట్ ఈజ్ రైట్. సో దానికి ఒకవేళ బహిరంగంగా తెలిసినా కూడా బహిరంగానే బహుమానాలు కూడా వస్తాయి. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం అన్నటువంటిది చాలా ముఖ్యం. కొంతమంది ఉపవాసం ఉండేదానికి ఉపవాసం ఉంటారు. నేను మనం చెప్పాను కదా, ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయకూడదు, వినేదానికి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండేదానికి ఉపవాసం ఉండకూడదు. కొంతమంది శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఎందుకు శుక్రవారం అంటే యేసుప్రభు సిలువ ఇవ్వబడిన దినం కదా అని ఆ రోజు ఉపవాసం ఉంటారంట. అది ఏంటో నాకు తెలియదు. అది ఉపవాసం ఉండేదానికి ఉండకూడదు. ఉపవాసము దేవుని నుంచి బహుమానం పొందుకునే దానికి ఉండాలి. సో నీ దృష్టి బహుమానం పైన ఉండాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద రివార్డ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి బహుమానం పైన నీ దృష్టిని ఉంచాలి. ఉంచి ఎంతో సమయాన్ని గడపాలి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఉపవాసం ఉండేవారికి మాత్రమే దేవుడు సిద్ధపరిచినటువంటి కొన్ని బహుమానాలు ఉన్నాయి. అవి ఉపవాసం ఉండకుంటే మాత్రం రావు. ఎన్ని సర్కసులు చేసినా కూడా రావు. గనుక ఉపవాసం ఉండేదానికి
మిమ్మల్ని మీరు రేపుకోనండి, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోనండి. ఫోకస్ మోర్ ఆన్ గాడ్. ఈ మాటలు, ఈ వాక్యం మరలా వినండి, మరలా వినండి. ఆహారం గురించి ఆలోచన వస్తే పెద్దగా ఎంటర్టైన్ చేయొద్దు. రకరకాల ఇబ్బందులు పెడుతుంది బాడీ. మొదటి రోజు కదా స్ట్రైక్ చేస్తుంది మీ శరీరం, ఒప్పుకోదు, గలాట చేస్తుంది, గొడవ చేస్తుంది మీతో. లేదు నాకు పెట్టు, నాకు ఇడ్లీ పెట్టు, నాకు దోశ పెట్టు, నాకు చపాతీ పెట్టు, నాకు కాఫీ తాగాల నేను అని తనకలాడుతుంది. ఒప్పుకోవద్దు. నీ చెప్పు చేతుల్లోనికి ఏమండి తీసుకో. నీ శరీరాన్ని, నీ నాలుకను నీ చెప్పు చేతుల్లోకి తీసుకో. ఆదము హవ్వలు తిని ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు తినకుండా నీ పైన నువ్వు ఆధిపత్యాన్ని ప్రదర్శించు, నీ దేహం పైన నీవు పెత్తనాన్ని ప్రదర్శించు. చెప్పు, నన్ను బలపరచు, వాడిని బట్టే నేను సమస్తమును చేయగలని. ఈ యొక్క శోధనను, ఈ పరీక్షను యేసుక్రీస్తు ప్రభు కూడా ఎదుర్కొన్నాడు. 40 రోజులైన ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. నేను కూడా ఏమి తినను. 5 గంటల వరకు దీన్ని కూడా నేను ముట్టుకోను. తీర్మానం చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీర్మానం పైన మీరు నిలిచి ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా 4 గంటలైనా లేదు, ఇంకా ఎక్కువ గడపచ్చు. మినిమం 4 hours గడిపేదానికి ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో ఆయన ఫలింప చేయును గాక.